నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్కంఠను రేపుతున్న వేళ ఇప్పుడు అదే తరహా భద్రతా అంశం మరో సంచలనానికి దారితీసింది. ప్రఖ్యాత డైరీ బ్రాండ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI చర్యలు తీసుకోవడం కలకలం రేపుతుంది. అయితే మిల్క్ ఫ్యాటు కనీస స్థాయిలో కూడా లేకపోవడం, ఉత్పత్తి నాణ్యతలో తీవ్ర లోపాలు ఉన్నాయంటూ FSSAI నిర్ధారణ ఇవ్వడంతో భారత డైరీ పరిశ్రమపై ప్రశ్నల వర్షం కురుస్తుంది. 1 లక్ష జరిమానా చిన్న మొత్తమైన దాని వెనుక దాగున్న సందేశం మాత్రం చాలా పెద్దది. నాణ్యతపై రాజీ పడితే ఎంత పెద్ద బ్రాండ్ అయినా తప్పించుకోలేదన్నదే ఈ చర్య ద్వారా స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం మాత్రమేనా, లేదా భారత డైరీ రంగం మొత్తం ఎదుర్కొంటున్న హెచ్చరికనా? పాలు, పెరుగు, పన్నీర్ వంటి నిత్యావసర ఉత్పత్తులపై వినియోగదారుల నమ్మకమే మూలధనంగా పనిచేసే ఈ రంగంలో చిన్న నాన్ కంప్లైంట్స్ కూడా పెద్ద పేరు ప్రసిద్ధి రిస్కుగా మారుతుందన్న వాస్తవం ఇప్పుడు బహిర్గతమవుతుంది. అయితే ప్యాకేజు డైరీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న కొద్దీ ఖచ్చితమైన టేబులింగు, అలాగే సరైన అనుమతులు, నాణ్యత హామీపై నియంత్రణ సంస్థలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అయితే హెరిటేజ్పై తీసుకున్న చర్య అందుకు నిదర్శనంగా మారింది. జరిమానా మొత్తం తక్కువే కావచ్చు, కానీ ఈ చర్యతో ఇచ్చిన సంకేతం మాత్రం చాలా గట్టిది. డైరీ రంగంలో ఇప్పుడు నియంత్రణలు కేవలం శిక్షలు విధించడానికే పరిమితం కావడం లేదు. సప్లై చైన్ మొత్తం జవాబుదారీతనంతో పనిచేయాలన్నదే లక్ష్యంగా మారుతుంది. ప్రత్యేకంగా అంతర్జాతీయ మార్కెట్ల వైపు దృష్టి పెట్టిన భారత డైరీ పరిశ్రమకు ఈ తరహా ఘటనలు హెచ్చరికగా, గంటలుగా మారుతున్నాయి. ఇక నాణ్యతను నిర్లక్ష్యం చేస్తే వినియోగదారుల విశ్వాసం కోల్పోవడమే కాదు, పోటీతత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న సందేశాన్ని FSSAI కూడా మరోసారి బలంగా వినిపించింది. ఇక ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింగరావు గారు. గుడ్ మార్నింగ్ మేడం. మీకు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభోదయం. ఈ ఫుడ్కు సంబంధించినటువంటి ఈ డైరీ సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఏ కంపెనీకైనా ఉంది. కారణం ఏంటంటే ఇది ఇమీడియట్లీగా, అంటే మిగిలినటువంటి వస్తువులు కొనుగోలు వాటిలో ఉండేటువంటి క్వాలిటీ దానికి సంబంధించినటువంటి చూసినట్లయితే ఇది ఆహారానికి సంబంధించినటువంటిది ఇమీడియట్లీగా ఆ వినియోగదారుడికి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ప్రభావం పడేటువంటి ఆస్కారం. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఫుడ్ సేఫ్టీ భద్రతని పరీక్షించేటువంటి వాళ్ళు కానివ్వండి, నిరంతరం ఏమరపాటుగా ఉంటూ నాణ్యతను పరీక్షిస్తూ ఆ నాణ్యత ప్రమాణాలన్నింటినీ కూడా 100% నాణ్యత ప్రమాణాలు పాటించబడేటువంటి పదార్థాలు, వస్తువులు ప్రజలకు అందేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అట్లాగే ఇప్పుడు ప్రజలు కూడా మనం ఏ వస్తువు కొంటున్నాం, దానికి ఉండేటువంటి క్వాలిటీ ఏంటి, ఆ కంపెనీకి ఉండేటువంటి చరిత్ర ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత లాభాపేక్ష ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే మనం ఆ వస్తువుని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కేవలం వ్యాపార ప్రకటనల కోసం, లేకపోతే ఈ వస్తువు ₹1 తక్కువ వస్తుంది అనేటువంటి ఆలోచనతో, లేకపోతే ఇంకేదైనా కారణం వెళ్తే కొన్ని వస్తువుల వైపు వెళ్ళినట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి ఆస్కారం మనం ఏర్పడుతుంది. మనం ఈ ఫుడ్కు సంబంధించిన విషయాలు చూసినట్లయితే మనం చాలా చోట్ల, చాలా సార్లు, చాలా సందర్భాల్లో విన్నాము, చదివాము. మొట్టమొదటిది మనందరికీ సుపరిచితమైనటువంటిది తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రముఖ నేతి మిఠాయిలకు సంబంధించినటువంటి సంస్థ, కర్నూలుకు సంబంధించినటువంటి వాడు. ఆ రోజుల్లోనే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితంలో ఆయన సైకిల్ మీద ఊరూరా తిరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళ ఆవిడ తయారు చేసేటువంటి ఆ యొక్క తీపి పదార్థం మిఠాయి ఏదైతుందో మొట్టమొదట ఆయన రుచి చూసిన తర్వాత బాగుందన్నప్పుడే అది వినియోగదారుల అమ్మటానికి సైకిల్ మీద వెళ్ళాడు అనేటువంటిది మనం చరిత్రలో తెలుసుకున్నటువంటిది మనం విషయం తెలుసుకున్నాం. అట్లాగే గుంటూరు నుంచి క్రేనొక్కపొడి, ఈ క్రేనొక్కపొడి కూడా ప్రారంభంలో ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం ఆయన కూడా సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగినప్పుడు క్వాలిటీ అయినటువంటి ఒక్క పొడిని ఆయన అందించాలి, నేను నా దగ్గర అయితే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకు ఒక నాణ్యత అందించాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదట ఆయన టేస్ట్ చేసిన తర్వాతనే దాన్ని అమ్మేవాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాం. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఆ రకమైనటువంటి ప్రమాణాలని పాటించగలగాలి. అంటే వాళ్ళలో ఆ నిబద్ధత, ఆ చిత్తశుద్ధి అనేటువంటిది ఆ రకంగా ఉన్నట్లయితే వినియోగదారుల్లో కనీసం ఒక 95%, 98%, 97% ఆ రేషియో
క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వెళ్తుంది. కానీ లేకపోతే నాకు ఈ రోజు కావాల్సినటువంటిది ఈ రూపాయిలో నేను రూపాయి పెడితే ఈ రూపాయి మీద నాకు రూపాయిన్నర వస్తుందా, ₹2 వస్తుందా అనే ఆలోచన ఉండి ఉన్నట్లయితే, అలాగే ఎవరైతే నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సినటువంటి అధికారులు వాళ్ళల్లో కూడా లోపభూయిష్టం కానీ ఇతర ప్రలోభాలకు లోపడి కానీ చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందరూ సమన్వయంతో కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నరసింగరాజు గారు, ఎవరైతే ఫుడ్ తినరో నార్మల్గా కొంతమంది ఫుడ్ తీసుకోరు కాబట్టి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ నార్మల్గా పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పాల ఉత్పత్తుల్లో కూడా సరైన ఫ్యాట్ లేకపోవడాన్ని, అంటే వాళ్ళు ఎలాంటి నాణ్యత లేకుండా చేయకుండా చూడడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో కూడా కల్తీ నెయ్యి గురించి కూడా ఒక విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారం విధంగా చూసుకుంటే అసలు ఫుడ్లో కూడా ఇలాంటివి ఉండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం, మనం ఇక్కడ ఈ మిల్క్ ఐటమ్స్ సంబంధించినటువంటిది, లేకపోతే ఫుడ్ క్వాలిటీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకి సంబంధించినటువంటి నాణ్యతా ప్రమాణం, ఈ రెండింటిని మనం మిక్స్ చేసి చూడలేం. కారణం ఏంటంటే, అంటే ఈ రెండు కూడా మనం తినేటువంటిది పదార్థానికి సంబంధించిన విషయాలే, కానీ ఈ రెండింటిని మనం మిక్స్ చేసి చూడలేం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయానికి వచ్చే వరకల్లా అక్కడ కోట్లాది మంది భక్తులు వాళ్ళు ఒక భక్తి ప్రభుత్వంతో భగవంతుని దర్శించుకున్న తర్వాత ఆ దొరికినటువంటి చిన్న ముక్క అయినటువంటి లడ్డూని ఒక భక్తి ప్రభుత్వంతో కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినటము అనేటువంటిది ఇది. అంటే కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి విషయం. అంటే ఇక్కడ మనకు దీంట్లో క్వాలిటీ లేదనుకోండి, దీంట్లో క్వాలిటీ లేకపోతే వీళ్ళ దగ్గర వేరే లడ్డు తినడానికి ఆప్షన్ లేదు. అదంటే అది భగవంతుడికి నైవేద్యంగా పెట్టినటువంటిది ప్రసాదం కాబట్టి, మహాప్రసాదాన్ని తినాలి కాబట్టి దాంట్లో ఆప్షన్ లేదు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఏ కంపెనీ అని తీసుకోండి, ఇప్పుడు మనం హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నాం, అట్లాగే అలాంటి బ్రాండ్లు మార్కెట్లో చాలా ఉన్నాయి. 10-15 బ్రాండ్లు ఉన్నాయి. ఈ 15 బ్రాండ్లలో ఏంటంటే మనం ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. మనం ఇది కాకపోతే అది, అది కాకపోతే అది కాకపోతే ఇది ఎంచుకునేటువంటి, అంటే ఆప్షన్ చూజ్ చేసుకోగలిగినటువంటిది వినియోగదారు దగ్గర ఆప్షన్ ఉంటుంది. కానీ లడ్డూకి సంబంధించినంత వరకు వచ్చే వరకులా ఆ జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎప్పటి నుంచి ఇది ఉంది అనేటువంటిది మనం దాన్ని ఒకసారి లడ్డూ విషయంలోకి వెళ్ళినట్లయితే మాత్రం చేసినటువంటిది చాలా నేరము, ఘోరము, మహాపాపం. నేనేమంటున్నానంటే ఆ విషయం ఏదైతే ఉందో అంత ఖచ్చితంగా, అంత పబ్లిసిటీగా, అంటే అంత పెద్ద విషయం కూడా ఇలా జరుగుతుందా అన్నా కానీ మళ్ళీ ఇలాంటి లోపాలు జరుగుతున్నాయని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అదే FSSAI కూడా నిర్ధారణ ఇచ్చింది, ₹1,00,000 జరిమానా కూడా వేసింది. దీనికి సంబంధించి అంటే ఇంకా భారత డైరీ పరిశ్రమపై కూడా ఇంకా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందంటారా? అంటే దీన్ని చిన్న విషయంగా తీసుకోవచ్చు అంటారా? అంటే ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? మేడం, మొట్టమొదట జవాబుదారీతనం అనేటువంటిది ఉండాలి. ఈ జవాబుదారీతనం ఎవరి దగ్గర ఉండాలి? ముగ్గురు దగ్గర ఉండాలి. ఎవరైతే మనకు ఆ వస్తువును తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర జవాబుదారీతనం ఉండాలి. నేను వినియోగదారుడి దగ్గర నుంచి ₹1 తీసుకుంటున్నాను, ఈ రూపాయి నేను పూర్తిగా నాణ్యతాపరమైనటువంటి వస్తువులు, నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి వస్తువులు మాత్రమే వినియోగదారుడికి అందిస్తాను అనేటువంటి ఒక ఆ విల్ పవర్ అతనికి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం అతన్ని విశ్వసించగలుగుతాం. రెండోది ఏంటంటే, దీన్ని ఎవరైతే ఈ నాణ్యతా ప్రమాణాలని పరిశీలించగలిగినటువంటి స్టాట్యుటరీ బాడీస్ అవుతాయి, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏమనుకోవాలి, ఈ ఫుడ్ కు సంబంధించిన వాటితో నేను కరెక్ట్ గా లేకపోతే ఆ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఏమైనా ముప్పు కలుగుతుంది, కాబట్టి నేను ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నా యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి న్యాయం చేసేటట్టుగా నేను 100% ఉంటాను అనేటువంటిది వీళ్ళు చూడాలి. అట్లాగే వినియోగదారుడికి వచ్చే వరకు ఏంటంటే, మార్కెట్లో ఏం దొరుకుతున్నాయి, వాటికి ఉండేటువంటి చరిత్ర ఏంటి, అక్కడ వాటికి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఏముంది, ఇవన్నిటిని చూసి నేను ₹1 ఎక్కువైనా కూడా మంచిది తీసుకొని ఆ మంచిదాన్ని నేను తీసుకోవడం వల్ల నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని నేను చక్కగా ఉంచుకోగలుగుతాను అనేటువంటిది ఈ ముగ్గురు అనుకోగలిగితే అసలు ఏ విధమైనటువంటి సమస్య లేదు. కానీ ఇక్కడ ఏమైంది, వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు, ఈ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు చూసినట్లయితే ఆ లోపాలని బలాలుగా చేసుకుని, బలహీనతలను దగ్గర పెట్టుకుని బలాలుగా చేసుకుని వాటి ద్వారా ప్రతి వ్యక్తి ఏదో ఒక లాభాపేక్షతోని ఇవాళ మనం ఫుడ్కు సంబంధించినటువంటిది ఆవు పాలు లేకపోతే స్వచ్ఛమైనటువంటి గేదె పాలు కాకుండా దాంట్లో ఏదో కల్తీ కలపడం వల్ల నాకు ఒక ₹10 ప్యాకెట్ అయ్యేటువంటిది ₹8లోనే వస్తుంది, కానీ దీన్ని నేను ₹12 అమ్ముతున్నాను, కాబట్టి ₹4 నా జేబులోకి సొంతంగా వెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రారంభం కావటం.
అట్లాగే ఏదైతే ఇందాక మనం రెండవ శ్రేణి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు, సర్లే ఏదైతే ఉందిలే నాకు వాళ్ళు ఇచ్చేటువంటి ఒక రూపాయో ఎంతో నా జేబులోకి పోతుంది అనుకోవటం, ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఏ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నా, వాళ్ళు ఏ రకమైనటువంటి ఉత్పత్తులు నాణ్యతకు సంబంధించినటువంటి ఉన్నా, మనం ఎవ్వరం ఇవి మనిషి యొక్క ఆలోచనలో నిబద్ధతలో మార్పు వస్తే మాత్రమే ఇవన్నిటిని కూడా మనం ఏదైనా అడ్డుకట్ట వేయగలుగుతాం. అంతవరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి క్వాలిటీ చేసి ఫైన్ వేసారనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 15 రోజులు, 2 నెలలు, 3 నెలలు. తర్వాత మళ్ళీ దాంట్లో అక్కడ లూప్ హోల్స్ ఏవైతున్నాయో ఆ లూప్ హోల్స్ ఆధారంగా మళ్ళీ ఇంకొక పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇట్లాంటివి చాలా చూస్తూనే ఉన్నాం. అయితే నరసింహరాజు గారు, ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన విషయం మాత్రమేనా, లేదా భారత డైరీ రంగం మొత్తం ఎదుర్కొంటున్న హెచ్చరికలా చూడొచ్చు అంటారా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్దాం. తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలకు సంబంధించిన విషయం. మళ్ళీ అక్కడి నుంచి ఏమైంది? బోలే బాబా డైరీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఇక్కడ ఏమైందంటే ఒక డొంక వెతికితే మొత్తం తీగలాగినట్లు ఎక్కడెక్కడో లింకులు ఉన్నాయి. అట్లాగే ఇది ఒక కేవలం హెరిటేజ్కి సంబంధించినటువంటివి కాదు. మామూలుగా ప్రతి ఈ మన డైరీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి కంపెనీకి సంబంధించినటువంటివి కూడా ఎక్కడో దగ్గర ఎంతో కొంత ఆ పారదర్శకత లోపించటము, నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేయటము, ఏముందిలే అంటే మనం ఇవాళ నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు, నా యొక్క హాల్లోనో లేక విజిటర్స్ రూమ్ లోనో ఎఫ్సిసిఐ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వేలాడదీస్తే చాలు, మిగిలిన పాటించినా పాటించకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక అభిప్రాయము, ఆలోచనలు ఎప్పుడైతే వ్యక్తుల్లో ప్రవేశిస్తాయో అప్పుడు ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒక సంస్థనే కాదు, ప్రతి చోట ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ఏమో బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ఇదే తేడా. అయితే నాణ్యత నిర్లక్ష్యం చేస్తే వినియోగదారులో విశ్వాసం కోల్పోవడమే కాకుండా పోటీతత్వానికి కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న సందేశాన్ని ఇప్పుడు మనకు ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి బలంగా వినిపించింది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చెప్పినటువంటిది 100కు 100% కరెక్టే. కానీ ఆ వ్యవస్థలో కూడా అంటే ఆ స్టాట్యూటరీ బాడీలో కూడా పైనుంచి కింది వరకు అందరూ కూడా అలాగే నిబద్ధతతో ఉన్నట్లయితే అసలు మనకు ఎక్కడ కూడా ఇదొక్కటే కాదు, ఫుడ్ అనేటువంటిదే కాదు, లేకపోతే ఆహార పదార్థాలకు సంబంధించినవి కాదు, మనం కొనుగోలు చేసేటువంటి ప్రతి వస్తువుకు సంబంధించినటువంటిది బాధ్యత వాళ్లే తీసుకున్నట్లయితే ఆ నాణ్యత ప్రమాణాలు చక్కగా ఉన్నటువంటి దానికి మాత్రమే మేము స్టాంప్ వేసి మేము మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం అనేటువంటి భరోసా వాళ్ళు ఇవ్వగలిగినప్పుడు, వాళ్ళు ఇచ్చినటువంటి భరోసాని వినియోగదారుడు నమ్మినప్పుడు 100కు 100% నాణ్యమైనటువంటి వస్తువులు వినియోగదారుడు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది వీళ్ళు ఇప్పుడు ఈ రోజు వరకు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఎఫ్ఎస్ఎస్లో నాణ్యత లోపాలైతే బయటపడ్డాయి కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మేడం. అంటే ఒకసారి తీసుకొని ఇవాళ వాళ్ళు 1 లక్ష రూపాయలు ఫైన్ వేశారు అంటే ఆ ఫైను ₹1,00,000 కావచ్చు, కానీ ఒక పెద్ద సంస్థకు అందులో ఆ సంస్థ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తులకి ₹1,00,000 అనేటువంటిది వాళ్ళ చెంపమించి ఒక పెద్ద దెబ్బ కొట్టినట్లే. కానీ ఇది వాళ్ళకు ఆ స్పృహ అనేటువంటిది, ఆ ఇంగితం అనేటువంటిది ఎంతకాలం ఉంటుంది? అసలు మళ్ళీ దీని తర్వాత దీన్ని పరీక్షించేటువంటిది ఎవరు? ఆ తయారు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన సరళి, ఆలోచన విధానం మారకుండా ఉంటుందా? ఇదంతా ఒక పరీక్ష. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు ఎక్కడ ఈ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఈ సిస్టమ్ లో ఏ వ్యక్తి తప్పు చేసినా కూడా మళ్ళీ వీళ్ళు ఈ ఫైన్ వేసినటువంటి విషయాన్ని అతి త్వరలో మర్చిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈ పరీక్షించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు, వాళ్ళ కింది వాళ్ళు, వాళ్ళ పై వాళ్ళు కొంచెం ఒక లైన్ ఒక అడుగు పక్కకేసినా కూడా మళ్ళీ మనకు నాణ్యత లేనటువంటి వస్తువులు దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే 365 డేస్ నిరంతరం ఏమరపాటుగా ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద ఉంది. అట్లాగే మనం తీసుకుంటున్నటువంటి రూపాయికి మనం దానికి సంబంధించినటువంటి న్యాయం చేస్తూ వినియోగదారుడికి అందించాల్సినటువంటి బాధ్యత ఆ తయారీదారుల మీద కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు ఒక ఇంచు పక్కకు జరిగినా కూడా నాణ్యత లోపించేటువంటి నాణ్యత లేనటువంటి వస్తువులు ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. నరసింహరావు గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఏదైతే సప్లై చేసే మొత్తంలో కూడా జవాబుదారితనంతో పనిచేయాలన్నదే లక్ష్యంగా మారుతుంది. మీరు అన్నట్టు ఎవరు కూడా జవాబుదారితనంగా పనిచేసలేరంటారా?
ఇది సిస్టమ్ లో ఉన్నటువంటి లోపం అండి. ఇది మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అడిగారు. సిస్టమ్ లో ఉన్నటువంటి లోపం. ఇది దాదాపు మనకు స్వతంత్రం వచ్చి దాదాపు ఇప్పుడు 75-76 సంవత్సరాలు అయింది. ఇది ఏంటంటే మనం చిన్నప్పుడు ఒక కథలో ఉదాహరణ తెచ్చుకున్నాం. రాజుగారు ఒక చెంబులో కొంచెం పాలు పోసి చూస్తారు. అందరూ పాలు పోస్తున్నారు చెంబులో. ఒకతను ఏమనుకున్నట్టంటే అందరూ పాలు పోస్తున్నారు కదా, నేను నీరు పోస్తే ఏమవుతుంది అనేటువంటిది ఒక వ్యక్తి అనుకుంటాడు. దాని తర్వాత అందరూ అనుకుంటారు. తీరా ఆ గిన్నె నిండే వరకల్లా ఆ రాజుగారు ఏదైతే చెంబులో పాలకు బదులు అన్ని నీళ్ళే ఉంటాయి. అంటే మనిషి ఆలోచన విధానం మారనంత వరకు అది ఆ మనిషి అంటే మనకు స్టాట్యూటరీ బాడీస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, వినియోగదారులు కానివ్వండి, తయారు చేసేటువంటి కంపెనీలు కానివ్వండి, దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆలోచన విధానం మారనంత వరకు మనం ఇప్పటికిప్పుడు ఈ వ్యవస్థని మారుతాం. లేకపోతే 1 లక్ష రూపాయలు ఫైన్ వేసాం, అమ్మయ్య ఇక ఇంతటితో అయిపోయింది, ఇక రేపటి నుంచి మనకు సంబంధించినటువంటి అన్ని కూడా చాలా సిస్టమేటిక్ ఫుడ్ అయితే క్వాలిటీ అయినటువంటి ఫుడ్ వస్తుంది అనేటువంటిది నమ్మగలిగేటువంటి స్థితిలో అయితే మనం లేం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీని మీద మనం 24 గంటలు 365 రోజులు తీక్షణంగా పరిశీలిస్తూ ముందుకెళ్లాల్సినటువంటిదే. కానీ ఈ రోజు వాళ్ళకి ఏదో షోకాజ్ నోటీసులు మనం ఇచ్చాము, ఫైన్ వేసాము, దానిపై లేకపోతే వాళ్ళ కంపెనీని బ్యాన్ చేశాము అని తృప్తి పట్టడానికి లేదు. ఆ కంపెనీ పోతే ఇంకో కంపెనీ వస్తుంది, ఇంకో కంపెనీ పోతే ఇంకో కంపెనీ వస్తుంది. ఆ చేసేటువంటి వాళ్ళే మనుషుల యొక్క ఆలోచన పరిధి మేరకు ఇది నడుస్తూ ఉంటుంది. అయితే నరసింగరాజు గారు, మిల్క్ ఫ్యాట్ ప్రమాణాల ఉల్లంఘన వంటి చిన్న నాన్ కంప్లైంట్స్ కూడా డైరీ బ్రాండ్లపై వినియోగదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే మేడం, ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే ఆ బ్రాండ్ ఇమేజ్ ఒకసారి మన బ్రాండ్ కి మార్కెట్ లో వాల్యూ వచ్చిన తర్వాత, ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, మన పుల్లారెడ్డి గారి ఉదాహరణ, క్రేను ఒక్కపడి సుబ్బారావు గారి ఉదాహరణ, వీళ్ళకి సంబంధించినటువంటిది ప్రతిరోజు వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ పని చేస్తూనే ఆ నాణ్యత ప్రమాణాలు ఒక్కరోజు కూడా ఇవి మనం అంటే నాణ్యత లేని పదార్థాన్ని మనం ప్రజలకు ఇవ్వకూడదు అనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టే వాళ్ళ పేరు వాళ్ళు అంతరించిపోయిన తర్వాత కూడా వాళ్ళ బ్రాండ్ పేరు కొన్ని సంవత్సరాలుగా ఒక జనరేషన్స్ కొద్ది చూస్తున్నా కొద్ది మనం కూడా వింటున్నాం. మన తర్వాత వాళ్ళు కూడా ఆ పేర్లు వింటారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆ రకమైనటువంటి ఒక సిస్టమేటిక్ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క తదనంతరం వాళ్ళ కంపెనీలను ఉంచుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? ఇప్పుడు క్వాలిటీ ఫుడ్ వాళ్ళు ఈ ఫైన్ వేసినంత మాత్రాన వాళ్ళ యొక్క ఆలోచన మారుతుందా అంటే మారకపోవచ్చు. అల్టిమేట్ గా ఏమరపాటుగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే నరసింగరాజు గారు, ఇప్పుడు ఏదైతే 1 లక్ష రూపాయల వరకు జరిమానా వేశారు కదా, అది సరిపోతుందంటారా, లేక ఇలాంటి ఉల్లంఘనలకు ఇంకా మరింత కఠినమైన శిక్షలు అవసరం అంటారా? ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే దీంతోనే ఓకే అంటారా? 1 లక్ష రూపాయలు వేయడం వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయంటారా? 1 లక్ష రూపాయలు వేయటం వల్ల వాళ్ళలో మార్పు వస్తుంది అనటం మనం అని ఆశించలేం. కారణం ఏంటంటే కోట్లాది రూపాయలతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు 1 లక్ష రూపాయలు అనేటువంటివి చాలా తేలికపోయినటువంటి అంశం. కాకపోతే మన చట్టాలు కూడా ఎట్లుండాలంటే, ఏదైనా ప్రమాదం జరిగి ఈ వస్తువు తీసుకుని ఏదైనా ఎవరికైనా అనారోగ్యం అయిపోయి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళ లైసెన్స్ ని రద్దు చేయగలిగినటువంటి స్థాయికి మన చట్టాలను మనం పొందుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత న్యాయపరమైనటువంటి అంశాల్లో కూడా వాళ్ళ వైపు ఎవరు నిలబడి వాదించకుండా ఉండేటువంటి రకంగా మన చట్టాలు మార్చుకోగలిగినప్పుడు మనం అది 1 లక్ష రూపాయలే కాదు 10,000 రూపాయల జరిమానా వేసినా కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు చెప్పింది కరెక్ట్ అండి, 100%. నరసింగరాజు గారు, ఏదైతే ప్యాకేజ్ డైరీ ఉత్పత్తులపై పెరుగుతున్న డిమాండ్ కానీ ఈ నేపథ్యంలో నాణ్యత అనుమతి వ్యవస్థలు డైరీ కంపెనీల భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన అంశాలుగా మారతాయంటారా? ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఇప్పుడు మనం నాణ్యత లేని వస్తువులు తీసుకోవడం వల్ల, ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ డైరీ ప్రొడక్ట్ కానివ్వండి, లేకపోతే మనం ప్యాకెట్లలో ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, జంక్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆ యొక్క సేఫ్టీ, మన ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే తీసుకుంటున్నారా లేదా, అవి వాళ్ళ దగ్గర స్టాల్స్ లో అది ఎంతకాలం నుంచి అవి ఉన్నాయి. కొన్ని వస్తువులు వారం రోజులు దాని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా అమ్ముతున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద, స్టాట్యూటరీ బాడీస్ మీద,
ఉంది. ఇవి లేని వాళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం చూసినట్లయితే అవే ఉన్నటువంటివి తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క యువత ఇప్పుడు ఇవాళ వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? తర్వాత వాళ్ళు మన ఫ్యాట్ పెరగటం కానివ్వండి, రకరకాలైనటువంటి వ్యాధులకు గురి కాకపోవడం, చిన్నతనంలోనే డయాబెటిక్ లాంటివి, బీపీలు రావటము, లేకపోతే ఓవర్ వెయిట్ పెరగటము, హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటము, మనం హాస్పిటల్స్ లో అనేక రకాలైనటువంటి చూస్తున్నాం. వీటన్నిటికీ ఎక్కడో దగ్గరికి వెళ్ళే రూట్ కాజ్ ఏం కనబడుతుంది? ఫుడ్ హ్యాబిట్. ఈ ఫుడ్ హ్యాబిట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడో దగ్గర నాణ్యత లేనటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇది వస్తుంది, ఇది వచ్చింది అనేటువంటిది మనకు నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో అందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్, మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అండ్ చూసుకున్నట్టయితే ఫైనల్గా హెరిటేజ్ గురించి కానీ ఈ ఫుడ్ ఉత్పత్తుల గురించి కానీ మీరేం చెప్తారు? ఒక హెరిటేజే కాదండి, ఏదైనా ఏ బ్రాండ్ అయినా కూడా ప్రజలకు ఫుడ్ కు సంబంధించినటువంటి అంశాలు ఇస్తున్నటువంటి వాళ్ళకు ఎవరైతే తయారు చేసినటువంటి కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు ప్రజలకు మనం ఇస్తున్నటువంటి వస్తువు మీద మొట్టమొదట ఒక మంచి నమ్మకం కలగాలి. నేను ప్రజల యొక్క ఆరోగ్యం కోసం దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాను, నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనేటువంటి ఆలోచన రావాలి. కాబట్టి నేను ₹1, ₹2 ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ తీసుకుంటాను. వాళ్ళకు ఎప్పుడు నా బ్రాండ్ ఇమేజ్ ని గుర్తించుకున్నట్లు. కాబట్టి వాళ్ళకు నేను తీసుకునేటువంటి రూపాయికి నేను 100కు 100% నేను క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలుగుతాననేటువంటి నమ్మకాన్ని, వీళ్ళు భరోసాన్ని ప్రజలకు కలిగించినప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళల్లో ఆ రకమైనటువంటి మార్పు రావాలి. అట్లాగే ఎవరైతే స్టాట్యుటరీ బాడీస్ చెక్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయో, నేను ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం కోసం నేను చెక్ చేసేటువంటి ఒక మంచి పనిలో నేనున్నాను, నేను చేసేటువంటి ఒక తప్పు పని వల్ల ప్రజల ఆరోగ్యం మీద దీని యొక్క ప్రభావం పడుతుంది, కాబట్టి నా వృత్తికి నేను 100కు 100% న్యాయం చేస్తాను అనేటువంటిది వీళ్ళు అనుకున్నట్లయితే ప్రజలకు ఒక మంచి నాణ్యత కలిగినటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరికేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్, కరెక్ట్గా చెప్పారు నరసింహారావు గారు. థ్యాంక్ యూ అండి, చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు.